కోదాడ, సూర్యాపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, శ్రీకాకుళం ఇలా ఊరు ఏదైనా బస్సు ఎక్కితే మోత మోగిపోతోంది. టికెట్ కాస్ట్ చూసి ప్రజలకు దిమ్మ తిరిగిపోతోంది. సంక్రాంతి పండగకి సరదాగా బస్సు ఎక్కి ఇంటికెళ్ళి అందరితో ఖుషీ చేసుకుందామనుకునే వారికి చుక్కలు చూపిస్తోంది ఆర్టీసీ. తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఇలా రెండు రాష్ట్రాలు టికెట్స్ రేట్స్ని అమాంతంగా పెంచేశాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే అయినా ఇప్పుడు మాత్రం ఈ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక తప్పని తద్దినంలా పండక్కి ఖచ్చితంగా ఊరికి వెళ్లాల్సిన వారు తలలు పట్టుకుంటున్నారు. అంతంత ఛార్జీలు పెట్టి వెళ్ళినా ఇంత రష్లో కనీసం కూర్చునే సదుపాయం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు సమస్యగా మారింది. ఇక నగరం వదిలేసి సంక్రాంతికి ఊరుబాట పట్టిన వారు దాదాపు 30 లక్షలకు పైగా ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి. ఇంతమందికి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలంటే కష్టమే. అయినా స్పెషల్ బస్సుల్లో ఛార్జీల మోత పెంచి ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రం అదే రేటు ఉంటే బాగుండేది అంటున్నారు విశ్లేషకులు. ఇక ఊరు ప్రయాణం అయ్యే వాళ్లతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. ఇప్పటికే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్. ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలు, అదనపు సీట్లు కూడా అన్నీ ఫుల్. కృష్ణా, సికింద్రాబాద్, గుంటూరు ఇంటర్సిటీ, శాతవాహన, జన్మభూమి, గోల్కొండ ఎక్స్ప్రెస్ల వంటి పగలు నడిచే సెకండ్ సీటింగ్ రైళ్లలోనూ ఒక్క సీటు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇక స్లీపర్ తరగతిలో ఒక్క బెర్త్ కూడా దొరకని పరిస్థితి ఉంది. వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. వందల సంఖ్యలో అదనంగా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించాయి. రెండూ కలిసి హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ముఖ్యమైన గమ్యస్థానాలకు దాదాపు 6,000 బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. పండగ సీజన్ కోసం వేచి చూస్తున్న ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు అవసరాన్ని బట్టి ఛార్జీలు పెంచుతున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రభుత్వం నుంచి నియంత్రణ లేకుండా పోయింది. తిరుపతికి ప్రైవేట్ ఆపరేటర్లు వాల్వా సెమీ స్లీపర్కు 1,200 వరకు, నాన్ ఏసీ సర్వీసుకు 1,050 వరకు, ఏసీ సెమీ స్లీపర్లో కొన్ని పేరొందిన ట్రావెల్ కంపెనీలు 1,950 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. రాజమండ్రికి ఆర్టీసీ గరుడ 707 రూపాయలు వసూలు చేస్తుంటే అదనపు ఛార్జీతో ప్రత్యేక బస్సు ఎక్స్ప్రెస్ కేటగిరీలో 559 వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ రెగ్యులర్ సర్వీసుకు 511 ఛార్జీ ఉంది. కానీ ఒక్క బస్సులో ఒక్క సీటు కూడా లేదు. రాజమండ్రి వరకు ప్రైవేట్ బస్సుల్లో టికెట్ల ధరలు ఆకాశాన్నంటే. ఏసీ స్లీపర్ 1,900కి పైగానే ఉండగా నాన్ ఏసీ 999, ఏసీ స్లీపర్ 2,200, నాన్ ఏసీ స్లీపర్ 1,111 వరకు ఆయా బస్సు లగ్జరీని బట్టి వసూలు చేస్తున్నారు. పండగ దగ్గరకు వచ్చేసరికి ఈ ఛార్జీలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వారం ముఖ్యంగా వీకెండ్ అసలు ఎలాంటి సర్వీసులో కూడా టికెట్స్ లేకపోవడం గమనార్హం. ఇక ప్రజలు మాత్రం ఈ రేటుని భరించలేక దీనికంటే విమాన ప్రయాణమే బెటర్ అంటున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్లే కంటే అమెరికా వెళ్లడం చాలా సులువని వాపోతున్నారు. చిన్నపిల్లలతో ఇక్కట్లు పడుతూ వ్యయ ప్రయాసలు పడుతూ చేసే ఈ ప్రయాణం కంటే ఉన్న చోటే ఉండి పండగని ఎంజాయ్ చేద్దామని ప్రయాణాన్ని చాలామంది వాయిదా కూడా వేసుకుంటున్నారు. అది మ్యాటర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి ఈగల్ మీడియా. Like and subscribe Eagle Media Works.